అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో పరమ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, పూజా సమయాలు ఏమిటి, ఉపవాస విరమణ సమయం ఎప్పుడు, పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏమి దానం చేయాలి, ఈ రోజున అసలు చేయకూడని పనులు ఏమిటి, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం పాటించాల్సినటువంటి 3 పరిహారాలు ఏమిటి, ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అధిక మాసాన్ని చాలా పవిత్రమైన కాలంగా భావిస్తారు. విష్ణుమూర్తికి అధిక మాసం అంటే ఎంతో ప్రీతి అని నమ్ముతారు. ఏకాదశి తిథిని కూడా పరమ పవిత్రంగా భావిస్తారు. విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన అధిక మాసంలో వస్తే దాన్ని మరింత విశిష్టంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో పరమ ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత విశిష్ట ఉన్నాయి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం పురుషోత్తమ మాసంలో మాత్రమే ఈ ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున నియమనిష్టలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం ఈ ఒక్క వ్రతం వల్లే లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి ఇంతటి పవిత్రమైనటువంటి పరమ ఏకాదశి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, అలాగే ఏకాదశి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పంచాంగం ప్రకారము ఏకాదశి తిథి ప్రారంభ సమయము 2026 సంవత్సరము జూన్ 11వ తేదీ గురువారం రోజున అర్ధరాత్రి 12:57 ప్రారంభమయ్యి అదే రోజు రాత్రి అంటే జూన్ 11 గురువారం రోజున రాత్రి 10:36 ఏకాదశి తిథి ముగుస్తుంది. అయితే తిథి నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పరమ ఏకాదశిని 2026 జూన్ 11వ తేదీ గురువారం రోజున ఆచరించాలి. పూజా శుభ సమయం చూసుకున్నట్లయితే ఉదయం 5:25 నుంచి ఉదయం 10:05 వరకు మంచి సమయం అనేది ఉన్నది. పరమ ఏకాదశి వ్రతము ఉపవాస విరమణ సమయం చూసుకున్నట్లయితే కనుక పరమ ఏకాదశి వ్రత పారణా సమయం వచ్చేసి జూన్ 12వ తేదీ ఉదయం 5:23 నుంచి ఉదయం 8:10 మధ్య విరమించవచ్చు. పారణా తిథి నాడు ద్వాదశి ముగింపు సమయం చూసుకుంటే సాయంత్రం అంటే రాత్రి 7:36. అసలు ఈ రోజున పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అధిక మాసంలో పరమ ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చక్కగా స్నానం అనేది చేసి చక్కటి వస్త్రాలనేవి ధరించి దేవతారాధన చేయాలి. అభిషేక ప్రియుడైనటువంటి శివుణ్ణి, అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుని శక్తి కొలది అర్చించుకోవాలి. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి షోడశోపచారాలతోటి పూజలు చేయాలి. నెయ్యితో దీపారాధన అనేది చేసుకోవాలి. శివుడికి అభిషేకం చేయాలి. అంతేకాకుండా అమ్మవారికి కుంకుమ అర్చనలు అనేవి చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ప్రసిద్ధ ఆలయంకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని పశువులకు పశుగ్రాసం అనేది చేయాలి. పరమ ఏకాదశి రోజున చేయవలసినటువంటి దానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా అధిక మాసంతో పాటు పరమ ఏకాదశి కలిసి రావడం చాలా పుణ్యప్రదంగా చెప్తారు. అందుకే ఈ రోజున చేసే దానాలు 1000 రెట్లు పుణ్యం వచ్చేలా చేస్తాయి. దానాలు చేయవలసినవి నువ్వులతో చేసినటువంటి అప్పాలు, మామిడి పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి 33 సంఖ్యలో దానం ఇవ్వడం చాలా ఉత్తమము. అంతేకాకుండా శక్తి కొలది వస్త్రాలను అలాగే పేదవారికి అన్నదానం చేస్తే చాలా గొప్ప శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. గురుబలం తక్కువగా ఉన్నవారు ఎర్ర శనగలు తీసుకొని ఒకరోజు ముందు రోజు వాటిని నీటిలో నానబెట్టుకొని మరుసటి రోజు మొలకెత్తిన తర్వాత బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. శనగలను కేజీ చొప్పున పండితులకు దానమిస్తే గురుబలం పెరుగుతుందంటారు. పరమ ఏకాదశి రోజున అస్సలు చేయకూడనటువంటి పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున ముఖ్యంగా ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. మద్యం మాంసాలకు దూరంగా ఉండాలి. కేవలం దైవనామస్మరణకే ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యాహ్నము వీలైనంత వరకు పడుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. వెంట్రుకలు తీసుకోవడము, షేవింగ్ లాంటివి చేసుకోవడము, గోర్లను కట్ చేసుకోవడము ఇలాంటి పనులనేవి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక ఇబ్బందులనేవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసము కొన్ని పరిహారాలు అనేవి చూద్దాము. ఇప్పుడు ఈ రోజున సాయంత్రం
తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని, దీనివల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని పెద్దలు తెలియచేస్తున్నారు. అలాగే లక్ష్మీదేవికి క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పించడము, దాన్ని ప్రసాదంగా పంచిపెట్టడం కూడా చాలా ఉత్తమము. అలాగే ఈ రోజున పూజ సమయంలో ఒక పసుపు రంగు వస్త్రంలో 11 గవ్వలు లేదా నాణాలను తీసుకొని వాటిని ఒక మూటలాగా కట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ముందు ఉంచి, పూజ అయిన తర్వాత ఆ మూటను మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ స్థలంలో కానీ లేదా బీరువాలో కానీ పెట్టుకోవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఇంట్లో సంపద పెరుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ పరిహారాలు అనేవి సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి పరిహారాలే కావున ఈ ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.